నమస్తే మిత్రులారా, సూటిగా సుత్తి లేకుండా ఏ టు జెడ్ టీవీ 9 న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఈ మధ్య ఎక్కడ చూసినా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ అనే ప్రసారం బాగా ప్రచురితం అవుతోంది. మొత్తానికి అసలు ఈ వక్ఫ్ అంటే ఏంటి, వక్ఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అరబ్ కంట్రీలో మొట్టమొదటిసారిగా ఒక ఖర్జూర తోటను కొని మా సహాబాలకు చెప్పారు. ఈ తోట నుంచి వచ్చినటువంటి ఇన్కమ్ ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారి సహాయానికి ఉపయోగపడాలి అని చెప్పి అక్కడి నుంచి ఈ పరంపర మొదలై వచ్చింది. ఇది ముస్లింలు జీవన విధానంలో పాటించుకుంటూ వచ్చారు. కానీ ఇది స్థాపించడానికి చాలా మంచి ఉద్దేశం, కానీ కొంతమంది దీనిని ఉపయోగించుకొని ఏం చేశారంటే మిత్రులారా, వక్ఫ్ ధనికుల నుంచి తీసుకొని పేదవారికి సహాయం చేసేదే వక్ఫ్. కానీ ఇప్పుడు కొంతమంది చేతుల్లోనే అది బందీగా మారిపోయింది. ఇప్పుడు ఎవరైతే ఈ వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నారో అందులో కొన్ని గవర్నమెంట్ తప్పిదాలు ఉన్నాయి. మరికొంతమంది ఎవరైతే దీన్ని బలంగా వ్యతిరేకిస్తున్నారో వీళ్ళందరూ వక్ఫ్ బోర్డ్ బెనిఫిషియర్స్. కొంతమంది దగ్గర 25,000 కోట్ల ప్రాపర్టీ ఉంటే కొంతమంది దగ్గర 15,000 కోట్ల సంపత్తి దాచుకొని ఉంది. ఇలాంటి వారే వక్ఫ్ ప్రాపర్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ వక్ఫ్ వల్ల పేదవారికి ఏమైనా సహాయం అందిందా అంటే మీరు సామాన్య ముస్లిమ్స్కి ఎవరిని అయినా అడగండి, ఈ వక్ఫ్ బోర్డు నుంచి మీకు ఏ విధమైనటువంటి సహాయమైనా అందిందా అంటే, ఒక ఆటో నడిపించుకునే వాడిని అడిగినా, ఒక పళ్ళ వ్యాపారిని అడిగినా, ఒక పంక్చర్ షాప్ అతన్ని అడిగినా వీరెవరు మాకు ఎటువంటి సహాయం అందలేదని చెప్తారు. ఈ రిక్షా నడిపించే అతనిని అడగండి, అలాగే ఈ పళ్ళ వ్యాపారిని అడగండి, అలాగే ఈ పంక్చర్ కొట్టు వాళ్లకు ఏమైనా సహాయం అందిందా అంటే అది కూడా లేదు. అలాగే ఈ చై బండి, ఈ చై వాళ్ళకు కూడా ఇలాంటి తెలంగాణలో భర్తలను కోల్పోయినటువంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. మీరు వారిని పలకరించినా మీకు వక్ఫ్ బోర్డు నుంచి ఎలాంటి పింఛన్ రూపంలో ఎలాంటి సహాయమైనా అందుతుందా అంటే వారు కూడా మాకు ఎలాంటి సహాయం అందట్లేదని చెప్తారు. మిత్రులారా, పోనీ ముస్లిమ్స్ పేద పిల్లల కోసం ఏదైనా మంచి స్కూళ్ళను లేదా కాలేజీలను లేదా మెడికల్ కాలేజీలను యూనివర్సిటీలను ఏమైనా ఈ వక్ఫ్ బోర్డు నిర్మించిందా అంటే అలాంటిది కూడా ఏమీ లేదు. మిత్రులారా, ఈ వక్ఫ్ బోర్డు తరతరాలుగా పేద ముస్లిమ్స్ అయితే ఎవరైతే ఉన్నారో, పేద బడుగు బలహీన వర్గాల ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆశ చూపించుకుంటూ మోసం చేసుకుంటూ మాత్రమే వచ్చింది, కానీ వాళ్ళకి ఎలాంటి సహాయం అందలేదు. ఒకవేళ అలాంటి సహాయం అంది ఉంటే పంక్చర్ షాప్ పిల్లవాడు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి వెళ్ళేవాడు. నేను చాలా బాధ్యతతో ఈ మాటలు అంటున్నాను. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది మొత్తం దోచుకునే అడ్డాలుగా మారాయి తప్ప పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. వక్ఫ్ బోర్డు ముతవల్లీలు కానీ, వక్ఫ్ బోర్డు అధ్యక్షులు కానీ, వక్ఫ్ బోర్డు మెంబర్లు కానీ, వక్ఫ్ బోర్డు ఎంప్లాయీలు కానీ వీళ్ళందరూ దొంగలే, వీళ్ళందరూ తోడు దొంగలే. వక్ఫ్ బోర్డు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన నుండి ఇప్పటి వరకు నేటి వరకు వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ అనే చెప్పబడే వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? నేను డిమాండ్ చేస్తున్నా, దీనిని సిబిఐ తోటి ఎంక్వైరీ చేయించాలి. ఈ ప్రాపర్టీ మొత్తం ఎక్కడ ఉంది? కొంతమంది పెద్దవారి చేతులలో ఉంది. వీరెవరైతే పెద్ద వాళ్ళు భయాందోళనకు గురి చేస్తున్నారో, ప్రభుత్వం మసీద్లను లాగేసుకుంటుంది, మన కబ్రస్థాన్లను లాగేసుకుంటుంది అని ఎవరైతే హల్లా మచాయిస్తున్నారో వీరంతా వక్ఫ్ బోర్డ్ బెనిఫిషరీస్. పేదవారి దగ్గర ఏముంది లాక్కోవడానికి? ఉన్నవారి దగ్గర నుంచి లాక్కుంటుంది. అది ఉన్నది మీ దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది?
వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ. ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ దగ్గర వేల కోట్ల ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అని నేను ఒక సామాన్య పౌరునిగా అడుగుతున్నా. నీ దగ్గర ఉన్నటువంటి కాలేజీలలో నువ్వు ఎంతమంది ముస్లిం యువకులను మహిళలను ఫ్రీగా చదివిపిస్తున్నావో ఒక డేటాను రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. నువ్వు ఓన్లీ పేద ప్రజల ముస్లింల పేరు చెప్పుకొనే బతుకుతున్నావు. నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి కోరేది ఏమిటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ముస్లిం ప్రజలు పేదరికంలో దరిద్ర పేదరికంలో ఉన్నారో, ఎవరికైతే ఉండడానికి ఇల్లు లేదో, ఎవరికైతే చేసుకోవడానికి పొలాలు లేవో వారందరికీ ఈ వక్ఫ్ బోర్డ్ పొలాల నుంచి ఎవరైతే దీనికి అర్హులు ఉన్నారో వారందరికీ పంచిపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నా. అలాగే ముస్లిం పేద ప్రజల కోసం మంచి స్కూళ్ళను స్థాపించాలని, వాళ్ళ కోసం మంచి కాలేజీలను ఏర్పాటు చేయాలని, వాళ్ళ కోసం మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి స్థాపించాలని కోరుకుంటున్నాడు. మా ముస్లిం పిల్లలు కూడా చదువుకొని మంచి డాక్టర్లుగా మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుచున్నాను. మిత్రులారా, నేను చెప్పేది రైటా రాంగా మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను.